ఓట్లు వేసిండ్రు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు ఏమంటారు, అరే జన్మల మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఏం రాబోయ్ అంటారు, అరే ఆగమైపోయినామంటారు. కానీ ఇప్పుడు ఏం లాభం, బాధపడితే ఏం లాభం? ఇప్పుడు ఏమనుకుంటే ఏమొస్తుంది, ఇంకా 3 ఏళ్ళు మోయాలి, తప్పదు కదా. ఇప్పుడు అర్థమైంది జనాలకు, ఒకటి అన్ని అర్థమైంది. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ అంటేనే దాని నిజస్వరూపం బయటపడాలంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుండేది వరకు. ఈ రేవంత్ రెడ్డి అయితే 3-4 నెలలకే బయటపడ్డది. 3-4 ఏళ్ళు కాదు, 3-4 నెలలకే ఆగమైపోయింది దుకాణం. అదే ఇది ఉత్తరే కేసు అని పబ్లిక్ 3-4 నెలలకే మనసున పట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే మాటలు ఎక్కువ, పని తక్కువ. మరి ఈరోజు ఆలోచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతసేపు తెలంగాణ తల్లి విగ్రహం మార్చినా దాని మీద 15 రోజులు సినిమా నడిపిండు. తెలంగాణ సింబల్ మారుస్తాను 15 రోజులు సినిమా నడిపిండు. అందాల పోటీలు పెట్టినాను 1 నెల రోజులు సినిమా నడిపిండు. ఇవేమన్నా కడుపు నింపుతాయా? ప్రజలకు బతుకు తెరువునిస్తాయా? నువ్వు తల్లిని మారుస్తే, విగ్రహం మారుస్తే, నువ్వు సింబల్ తెలంగాణ చిహ్నం మారుస్తే, నువ్వు అందాల పోటీలు పెడితే ఇది మా రైతులకు ఏమైనా కడుపు నింపుతుందా? మా యువతకు, మా విద్యార్థులకు ఏమన్నా మేలైతుందా? అదే వానకాలం వచ్చిందయ్యాక జనుము విత్తనాలు, జీలుగు విత్తనాలు ఇవ్వంటే గది ఏ శాతనైతే లేదు. రేవంత్ రెడ్డి దొక్కుతున్నాయి. అవి ధర పెంచిండు, డబుల్ చేసిండు. కేసీఆర్ ఉండగా 1100 సంచి ఉంటే ఇప్పుడు 2200 చేసిండు సంచి. అవి కూడా 3 ఎకరాలు ఉన్నా ఒకటే సంచి ఇస్తారట, వాడు ఎకరం ఉన్నా ఒకటే సంచి ఇస్తారట. అదేందో బంగారం లెక్క. జనుము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడికెళ్ళిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికున్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె, ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడు, నీకు 5 సార్లు పోయినావు. అందాల భామలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనుము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీకేదైనా చూసే షోకుంటే చూసినవేమో తప్ప ప్రజలకు చేసింది అయితే నువ్వేం లేదు. 4-5 సార్లు పోయినావు, భోజనాలు చేసినావు, చాలా ముచ్చట్లు పెట్టినట్టు పేపర్లు, టీవీలో చూసినాం మేమైతే. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే శాత కాదు, రైతు బంధు ఇవ్వమంటే శాత కాదు. పడ్డదా రైతు బంధు? వానకాలం ఎగదొప్పిండు, యాసంగికి 2 ఎకరాలకు వేసిండు, మిగతాలకు ఎగ్గొట్టిండు. చెప్పింది 15,000 అందరికి ఇస్తా అన్నాడు, ఇప్పుడు కొందరికే ఇస్తా అంటుండు. ఇచ్చింది కొసరు, ఎగబెట్టిందేమో అసలు ఎగబెట్టిండు, కొసరంతా ఇచ్చిండు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? ఇవాళ బాగా ఆలోచన చెయ్యండి. ఇవాళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా బాధలు తీరుతాయని ఇవాళ అందరూ కూడా కేసీఆర్ దిక్కు చూస్తున్నారు.